మీకు అలాగే ప్రైమ్ నైన్ వ్యక్తికి ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర ప్యానలిస్ట్ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. సో మీరేం చెప్తారు? ఆల్రెడీ సిట్ నివేదిక సుప్రీంకోర్టు సమర్పించింది, ఆల్రెడీ రాష్ట్ర హైకోర్టుకి ఇచ్చిన నివేదికలో కూడా అది నెయ్యే కాదు అని తేలింది. ఇప్పుడు నాగమల్లేశ్వర గారు చెప్తూ అది నెయ్యి కాదు పామాయిల్ అని చెప్పారు, కానీ మిగతా ఏం చెప్పలేదు కదా అంటున్నారు. ఇప్పుడు ఏదన్నా నెయ్యి కానప్పుడు ఇంకా ఏదైతే ఏమైంది, అసలు మీరేం చెప్తారు? సరే, ఇది తిరుమల నిత్య నైవేద్యం సార్, వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదం విషయం కాబట్టి ఇది కేవలం నెయ్యి విషయమే కాదు సార్. భక్తుల ఒక విశ్వాసం, భారతీయ సంస్కృతి మీద దాడి సార్. అంటే నాగమల్లేశ్వర్ గారు మాట్లాడేటప్పుడు కూడా అక్కడ కలిసింది పామాయిలే కదా, రసాయనాలే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు అది జంతువుల కొవ్వు అనేసి అన్నారు సార్. అందులో కల్తీ జరిగిందనేటువంటి ఒక ఆరోపణ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ జరుగుతున్నటువంటి నైవేద్యంలో జరుగుతున్నటువంటి కల్తీ వెలుగులోకి వచ్చింది. అక్కడ లడ్డు సార్, లడ్డు అంటే తిరుమల ప్రసాదం అంటే ఎవరు పంపించినా సరే కానీ కళ్ళకద్దుకొని అదొక మహానుభూతి లాగా స్వామివారి మన దగ్గరికి పంపించారా అని ఫీల్ అయి తింటాం లడ్డు విషయంలో. అక్కడ మన ఇంట్లో వండుకునేటువంటి అరిసెలో బూర్లో కాదు సార్, అక్కడ నిత్య నైవేద్యంగా సమర్పించేటువంటి తిరుమల శ్రీవారికి సమర్పించేటువంటి లడ్డు సార్. విదేశాలకు పంపించినప్పుడు కూడా వాళ్ళు ఎంతో సనాతన ధర్మాన్ని గౌరవించి భారతీయ సంస్కృతిని అందిపుచ్చుకుంటూ తిరుమల లడ్డు అంటే అంత పవిత్రంగా భావించేటువంటి భక్తుల మనోభావాల మీద, సంస్కృతి మీద జరిగినటువంటి దాడిగా నేను ఖండిస్తున్నాను సార్. అలాగే చిట్టి విచారణలో జరిగినప్పుడు అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమిన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఉంటుంది సార్. ఎప్పుడు డైరెక్టర్స్ ఉన్నారు కదా, అందులో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చేర్చలేదంటే వాళ్ళని చేర్చారో లేదో మీరు ఏమన్నా చూసారా నివేదికలో? షీట్ కవర్లో వెళ్ళినటువంటి నివేదికలో, సుప్రీంకోర్టు ముందు ఇచ్చినటువంటి నివేదికలో ఏమున్నాయి అన్నది కూడా సార్ అది బయటకు వచ్చే వరకు కూడా తేటతెల్లమవుతుంది. అంటే వైసీపీ చేసేటువంటి ఆరోపణలు ఎలా ఉంటాయంటే సిట్ నివేదిక అంతా కూడా చంద్రబాబు నాయుడు గారో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే పురంధేశ్వరి గారో ఇక్కడ నుంచి రాసి పంపించారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ఉంటది సార్. కానీ ఇక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లే. వేళ కల్తీ లడ్డూ విషయంలో కల్తీ జరగలేదు, పామాయిలే కదా కలిపి ఉండదు, పంటే కదా గంజాయే కదా అంటే ఊరుకోరు కస్తారు ఎవరు కూడా. అంటే నిత్యనే గంజాయిని ఎవరైనా పంటగా పరిగణిస్తారు. వైసీపీ వాదన అలా ఉంటది. కడిగారు పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగారు అంటున్నారు సార్. వైసీపీ అనేటువంటి ఒక బొగ్గుని పాలుతో కడిగిన అది పవిత్రమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే మెట్లు కడగడం కూడా ఒక భారతీయుడిగా ఆయన మీరు చేసిన పాపాలకి ఆయన శిక్ష అనుభవిస్తూ స్వామి వారికి చేసినటువంటి సేవ అంతే తప్ప కాదు. భారతీయ సంస్కృతిలో ఇంత అప్రతిష్ట పాలు చేసే విధంగా తిరుమల లడ్డు కల్తీ విషయం జరిగింది కాబట్టి దానికి క్షమాపణ కోరుతూ ఒక భారతీయుడిగా, ఒక సనాతనమైనటువంటి వ్యక్తిగా, హిందూ ధర్మాన్ని పాటించి ఇతర మతాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గుడి మెట్లు కడగడం జరిగింది. కానీ ఆ పాపాన్ని మీరు ఏమైనా కడుక్కున్నారా? మీ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళు కాదని చెప్పడం జరిగిందా? ఇవాళ అందులో కల్తీ జరిగిందా లేదా అన్నది అక్కడ ఆరోపణ పెద్దగా వచ్చినప్పటికీ కూడా రసాయనాలు కూడా కలిసి అన్నారు. ఆ రసాయనాలు ఏంటి అన్నది కూడా సిట్ నివేదికలో రాబోతుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం సిట్ ని నియమించిన తర్వాత అందులో కూడా ఇక్కడ అవకతవకలు జరిగాయి అంటే ఏపీ ప్రభుత్వం ఏదో నియమించిందంటే అనుకోవచ్చు. కానీ మీ వితండవాదాన్ని అయితే వెనక్కి తీసుకోవాలండి. వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే కానీ చేసినటువంటి పాపాన్ని కడుక్కుని దాని ప్రాయశ్చిత్తం దిశగా అడుగులు వేయాలి తప్ప ఇంకా వితండవాదాన్ని అయితే మాత్రం మానుకోవాలి సార్. రైట్. ఎస్ కార్తీక్ గారు. కార్తీక్ మీ వాయిస్ మ్యూట్ లో పడినట్టు చెక్ చేయండి. ఉన్నప్పుడు ఒకరు మాట్లాడిన తర్వాత ఇస్తే నేను సమాధానం చెప్పగలుగుతాను సార్. అదే అందుకు చెప్తున్నా, మీకే చాలా టైం ఇచ్చాను ఇందాక. శంకర కృష్ణ ఇప్పుడే తీసుకున్నాను బ్రేక్ తర్వాత. ఇప్పుడు ఒక్క నిమిషం మరి కార్తీక్ గారు మాట్లాడేవాడు ఒక్కొక్కరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మధ్యలోకి వస్తే సరే చెప్పండి. మీరు ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు జనరల్ గా మనకి ఇంట్లో వాడి డైలీ వాడిది ఏమన్నా కొంచెం మారిందంటే మనకి టేస్ట్ అనేది తేడా తెలిసిపోతుంది. కాదు ఇప్పుడు మీరు అలాగ అడుగుతుంటే మీరు పామాయిలే కదా, కొవ్వు కాదు కదా అంటారు, ఇది కాదు కదా అంటారు. వీళ్ళు ఎందుకు విచారించారా లేదా విచారిస్తారా అనేది మనం చెప్పలేం. అది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నియమించిన సిట్ అది అది మనం తేల్చడానికి మనకు అది నివేదికలు ఏముందో పూర్తిగా చెప్పలేము. నేను రిప్లై ఇస్తాను సార్. ఓకే, డిబేట్ ఆవిడతో కదా, నాకు ఒక నిమిషం ఆవిడ మాట్లాడిన దానికి నేను రిప్లై ఇవ్వాలి. ఓకే రైట్, ఇవ్వండి. ఇవాళ టీటీడీ వచ్చిన తర్వాత, టీటీడీ కొత్త చైర్మన్లు వచ్చిన తర్వాత
టీటీడీలో జరుగుతున్నటువంటి అగత్యాలన్నిటికీ తప్పు జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా అక్కడ 7 మంది చనిపోయిన తర్వాత కూడా మీరు తప్పులు చేశారు కాబట్టి ఎప్పుడు కని విని ఎరుగని విధంగా టీటీడీలో ఇవాళ అన్యాయాలు జరుగుతున్నాయి. మీరు చేసినటువంటి రాద్ధాంతం అలాంటిది. సారీ చెప్పాలి, తప్పు జరిగిందని మీరు ఒప్పేసుకున్నారు. అయినా కూడా సారీ చెప్తే చనిపోయిన జనాలు తిరిగి వస్తారా అని మాట్లాడినటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గారు, ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ గారు. అక్కడ తొక్కిసలాట జరగడానికే కారణం ఎవరు, దానికి బాధ్యులు ఎవరు, దాన్ని పుడుకొల్పి అక్కడ తొక్కిసలాట జరగడానికి వైసీపీ వెనకాల నుంచి ఎలా పనిచేసింది, టీటీడీలో తీసుకురావడానికి వైసీపీ ఏ రకంగా అక్కడ జనాన్ని వదిలింది, ఏ రకంగా అక్కడ పంపించింది అన్నది కూడా అది విచారణలో తేలుతుంది సార్. దాని గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పమన్నాం, కానీ వెనకాల నాయకులు ఎప్పుడు జరిగిన అవకతవకలు కానీ ఎప్పుడు జరిగినటువంటి అక్కడ హిందూ ధర్మం మీద వెంకటేశ్వర స్వామి అక్కడ లేడు, భగవంతుడు లేడు అనే నినాదంగా తీసుకురావడానికి వైసీపీ వాళ్ళు వెనకాల నుంచి ఇలా పురుగొల్పి పంపించారు. ఆ ఘటన వెనకాల ఉన్నటువంటి నిజాలు కూడా వెలుగులోకి వచ్చినప్పుడు ఇది మాట్లాడింది నేను చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు తిరుపతి లడ్డూని నెయ్యిని కించపరిచి విధంగా మాట్లాడుతుంది మీరు. ఒకడేమో రోజా కొవ్వు పంది కొవ్వు అంటాడు, ఇప్పుడేమో మీరు ఏకంగా గంజాయితో పోల్చారు. మా నోట్ల నుంచి ఎప్పుడు అలాగా ఎట్లా పడితే అట్లా మేము మాట్లాడం. మా నోట్ల నుంచి ఇప్పుడు వరకు అది తప్పుడు స్టేట్మెంట్ కాదు మల్లేశ్వరి గారు అదే ఇప్పుడు మళ్ళీ మీకు అడ్డు తగిలితే అడ్డు తగిలేమంటారు. ఒక్క నిమిషం, ఆవిడ అన్నది ఏంటి ఇందాక, దానికి కూడా క్లారిటీ ఇవ్వనివ్వండి. ఇప్పుడు ఆవిడ కూడా చెప్పారు, మీకు వినబడే ఉంటుంది. గంజాయి కాదు, నెయ్యి కల్తీ జరిగింది అనేది పామాయిలా వేరేదా కల్తీ జరిగింది అనేది వాస్తవం కాదు. పామాయిలే కదా కలిసింది, జంతువులు నెయ్యి కొవ్వు కాదు కదా.